అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజ్ఞాన్ త్రివి. అయితే యూట్యూబ్ షార్ట్స్లో తెలుగు సూక్తులు అని చెప్పేసి మంచిగా సూక్తులు పెడుతూ ఉన్నా. చక్కగా చూడండి. వాటిని వీలైనంత వరకు షేరు, లైక్, కామెంటు అవన్నీ తర్వాత ముందు అవి విని ఆ సూక్తులని మీ జీవితంలో ఇంప్లిమెంటేషన్ చేసుకుంటే అదే చాలా సంతోషిస్తాం. అయితే అన్నోన్ ఫ్యాక్ట్స్ అంటే కొన్ని తెలియనటువంటి విషయాలని మనం తెలుసుకుందాము. మన పురాణాల్లో ఇది కూడా మనకు తెలియదా అని చెప్పేసి కొన్ని సందేహాలు ఉంటుంటాయి. అటువంటి ప్రశ్నలు జవాబులు ఒకసారి మనం చూద్దాము. మొదటి ప్రశ్న చూద్దాము. విశ్వామిత్రుడు సృష్టించిన స్వర్గం ఎవరి కోసం? విశ్వామిత్రుడు సృష్టించినటువంటి స్వర్గం ఎవరి కోసం? త్రిశంకువు కోసం. ఆ త్రిశంకు అనే మహారాజు కోసమే ఈ స్వర్గంని సృష్టించడం జరిగింది. అట్లాగే రెండో ప్రశ్న చూద్దాం. ఏ దిశకి విశ్వామిత్రుడు సప్తర్షి మండలాన్ని సృష్టించాడు? ఏ దిశకి ఈ స్వర్గాన్ని సప్తర్షి మండలాన్ని సృష్టించాడు విశ్వామిత్రుడు అంటే దక్షిణ దిశ యందు సృష్టించాడు. ఆయన దక్షిణ దిశగా ఈ సప్తర్షి మండలాన్ని సృష్టించడం జరిగింది, స్వర్గాన్ని సృష్టించడం జరిగింది. అట్లాగే మూడో ప్రశ్న చూద్దాం. సప్తర్షి మండలం అంటే దివ్యలోకములు 7. ఆ 7టినే మనం సప్తర్షి మండలం అంటాం. సప్త అంటే తెలుసు కదా, 7 ఉంది కదా. సప్తర్షి మండలం, దివ్యలోకములు సప్తర్షి మండలం 7. అట్లాగే తర్వాత ప్రశ్న చూద్దాం. ఆ లోకములు ఎన్ని? అవి ఏవి? దివ్యలోకములు మొత్తము 7. ఆ 7 లోకములు కూడా ఈ స్క్రీన్ మీద చూడండి. మేఘమండలం, సూర్యమండలం, చంద్రమండలం, నక్షత్రమండలం, గ్రహమండలం, సప్తర్షి మండలం, ధ్రువమండలం. ఈ 7 మండలాలు కూడా సప్తర్షి మండలాలు. ఈ 7 మండలాలకి కూడా మళ్ళీ అధిష్టాన దేవతలు ఉంటారు. అది కూడా తర్వాత ప్రశ్న చూద్దాం. ఈ లోకాలకి ఎవరైనా అధిపతులు ఉంటారా? ఈ సప్తర్షి మండలానికి 7 మండలాలకు కూడా ఎవరైనా అధిపతులు ఉంటారా అంటే ఉంటారు. అధిష్టాన దేవతలు అంటారు వారిని మరుతులు కూడా అంటారు. కాబట్టి ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క మరుతు ఉండడం జరుగుతుంది. తర్వాత ప్రశ్న చూద్దాం. వీరు ఎంతమంది? వారి పేర్లు, వారు ఉండే మండలం. వీరు మొత్తం ఎంతమంది మరుతులు? ఒక్కొక్క మండలానికి అధిష్టాన దేవతగా మరుతుగా ఎవరెవరు ఉన్నారు, ఒక్కొక్క మండలానికి ఎవరెవరు ఉన్నారు, వారి పేరు ఏమిటి అని చెప్పేసి ఈ ప్రశ్నకు సంబంధించిన సమాధానం స్క్రీన్ మీద చూడండి ఒకసారి. ఆవహము మేఘమండలానికి, ప్రవాహము సూర్యమండలానికి, సంవహము చంద్రమండలానికి, ఉద్వాహము నక్షత్ర మండలానికి, వివాహము గ్రహమండలానికి, పరివాహము సప్తర్షి మండలానికి, పరావహము ధ్రువ మండలానికి. ఈ 7 మండలాలకి కూడా ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క అధిష్టాన దేవతలుగా వీరందరూ కూడా ఉండడం జరుగుతుంది. అట్లాగే తర్వాత ప్రశ్న చూద్దాం. పరమశివుడే క్షీరసాగరంలో మొదట ఎందుకు విషం స్వీకరించాడు? చాలామందికి ఈ విషయం తెలుసు అనుకుంటా కానీ అయినా కానీ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా. పరమశివుడే క్షీరసాగర మథనం జరిగేటప్పుడు విషాన్ని ఎందుకు స్వీకరించాడు అని చెప్పేసి చాలామందికి సందేహం. అయితే దేవతలలో ప్రథముడు పరమశివుడు కాబట్టి అంత గొప్ప స్థానం ఉన్నటువంటి పరమశివునికే అక్కడ వచ్చినటువంటి అమృతమైనా సరే, విషమైనా సరే, ఇంకేదైనా సరే వచ్చినటువంటి మొదటి పదార్థం కానీ వస్తువు కానీ వారికే చెందుతుంది. కాబట్టి దేవతలందరూ కూడా ప్రథముడు మీరే పరమశివునికే మీరే స్వీకరించాలని చెప్పేసి చెప్తే అక్కడ వాసుకి తెలుసు కదా, మంతర పర్వతానికి తాడులాగా వేసి చేసినటువంటి నాగదేవత ఉంది కదా, వాసుకి దాని పేరు. ఆ వాసుకియే విషం కక్కుతాడు. ఆ మందర పర్వతంతో ఇట్లా క్షీరసాగర మథనం చేసేటప్పుడు ఆ హాలాలనే ఆ విషాన్నే పరమశివుడు తన కంఠంలో ఉంచుకొని లోకక్షేమం కోసం ఆ విషయాన్ని ఎప్పుడు కంఠంలో ఉంచుకోవడం జరుగుతుంది. కాబట్టి అంత పరమశివుని యొక్క గొప్పతనం అంత పెద్ద స్థాయిది. అన్నోన్ ఫ్యాక్ట్స్ మనకి చాలా విషయాలు తెలియదు. చాలామందికి తెలుసు విశ్వామిత్రుడు సృష్టిని అంటే స్వర్గాన్ని సృష్టించాడని చెప్పేసి తెలుసు. అయితే ఏ దిశకి? దక్షిణ దిశకి. ఎవరి కోసము? త్రిశంకు కోసము. ఆ స్వర్గాన్ని తయారు చేయడంలో సృష్టించడంలో మొదటగా చేసింది సప్తర్షి మండలాలు. ఆ సప్తర్షి మండలాలు ఎన్ని? 7. ఆ మండలాలకి ఎవరైనా అధిష్టాన దేవతలు ఉంటారా అంటే వారు మరుతులు. అధిష్టాన దేవతలు ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క ఊరు ఉంటారు. అట్లాగే పరమశివుడే మొదట కంఠంలో విషాన్ని స్వీకరించడానికి గల కారణం. ఇటువంటివి చిన్న చిన్న విషయాలే కానీ మనం వింటూ ఉంటాం కానీ అసలైనటువంటి నిజాలు తెలియదు. అంటే ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకున్న ఇటువంటి విషయాలు కూడా మీ ముందుకు తీసుకొని వస్తాం. అందరికీ ధన్యవాదాలు.